ఇదేంది ఇదేందా ఇది నేను చూడలా. ఎవడు లేడే అని భలే ఉన్నాడు వాడు పండుకొని అనిపించా. భలే ఉన్నాడు వాడు పండుకొని అనిపించా. Audio Jungle. ఇక్కడ ఎప్పుడురా ఏం నవ్విస్తున్నావు నువ్వు? ఏం పండుకున్నావా? మళ్ళీ పోనా నువ్వు? అందరు బయటికి పోయినారు. లే మళ్ళీ ఎందుకు నవ్విచ్చి నువ్వు? ఏమినా నువ్వు కొత్త కూర్చో. ఏందది? ఇదేందా ఇది నేను చూడలా. ఏంది అదినా? ఓయమ్మా ఎట్లుంది? ఎట్లుంది? ఏందది? ఎట్లుంది? ఏందది? ఊపిరి 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 తిత్తులు ఉంటాయంతా. నీ సజ్జనా నీది కాదు. వాడంగా అంత పెద్దగా ఉన్నాడు. పట్టుకో నిమిషం ఇది, పట్టుకో నిమిషం ఇది. ఏ పట్టుకో, నాకు తిక్కరేమి పట్టుకో. ఎవరిదినా? ఏమన్నా ఎవరిది? కొద్దిసేపు ఊరికే ఉండు, కొద్దిసేపు ఊరికే ఉంటే. అమ్మా నాయనా నా ఎవరిదినా? ఎవరిని చంపేసినావునా? ఏంది ఈ మధ్య ఊపిరితిత్తులు కూర అంటే పిచ్చి పడుతుంది నాకైతే. నెమ్మ కూర ఊపిరితిత్తులు కూర అంటే బలున్నావురా. నా ఎవరిదినా? ఏమైందినా? ఏం పట్టుకో, పట్టుకో, నీటి పట్టుకో, నాకు పోద్దు. పట్టుకో. నీ కథ చెప్తావు, మంచి కథ ఉంది. దీంతో కథ ఏమైనా స్వామి నన్ను భయపెట్టేస్తాను మా నిజంగా బాగా ఉంది చెప్తా. పట్టుకో, ఊదు ఒకసారి గాలుదు. నాకు రాదునా. చెయ్యి ఇట్లా పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఉఫ్ అని వదిలి ఇట్లా పెరుగుతాయి, మళ్ళా ఇట్లా తగ్గుతాయి. నవ్వాలంటుంది పెరుగుతాయి, మళ్ళా ఇట్లా తగ్గుతాయి. నవ్వాలంటుంది. పడా ఇది పెట్టుకో, ఇట్లా ఊదు. ఇప్పుడు అంటే ఈ లావు గాల, సన్నగా పీపీలు సన్న పిల్లలు మన అట్లా సైకోగలు ఎట్టి ఏముతారు. ఊపిరితిత్తులు చిన్న అలవాట్లే ఊపిరితిత్తులు ఊపేది. నీట్గా దాది ఉబ్బల్లా. ఉబ్బలంటే నేను ఉబ్బిపోతానా? ఉబ్బలంటే నేను ఉబ్బిపోతానా? నువ్వు నాకు ఊరికే లేరు, ఇంట్లో ఎవరు లేరు, నువ్వు ఊరికే నాకు అవన్నీ చేయొద్దు. చూడు అది ఇంకా అంగరాల ఊపిరితిత్తులు బాగా ఇట్లా విచ్చుకోవాలా. అది ఎవరిదనుకుంటుంది? మన తెలిసినండి, మన తెలిసినండి. వేసేస్తా, సైలెంట్గా వేసేస్తానా ఊపిరితిత్తులు. నాకంటే పిచ్చి ఊపిరితిత్తులు. వేరే వాడిని గాలి శ్వాస ఊపిరి అన్ని పీకి ఊపిరితిత్తులు ఖైమా చేసుకొని తిండమే. పట్టుకో. ఇంకోటి తెలిసి వెళ్దాం. లాస్ట్ చచ్చిపోయే ముందు చచ్చినోను ఊపిరితిత్తులు సచ్చేవానికి ఇస్తాను, వాంతో ఫోటో తీసుకుంటా గుర్తుగా. ఇప్పుడు నేను ఊపిరితిత్తులు సచ్చేవానికి ఇస్తాను, వాంతో ఫోటో తీసుకుంటా గుర్తుగా. ఇప్పుడు పట్టుకో, తేలింది కానీ ఇంకా మూసుకొని ఓ నిమిషం ఉండు. మాట్లాడు. ఎవరు లేరు ఇంట్లో,
నీ ఊపిరితిత్తులు కాలు పట్టుకుంటా ఏమైనా వద్దునా ప్లీజ్ నన్ను చంపొద్దునా ఇంత- కాలు ఇంత పట్టుకుంటే ఉంటాయా ఏ నీవు? రోజు కలిసి ఇప్పిస్తాను నేను నమ్మించి దొరుకుతాను ఎన్నేళ్ళు బతుకుతావు తిక్కరాయలా? వద్దునా ఎన్నేళ్ళ ఇబ్బంది బతుకుతానా ఈ ఎన్నేళ్ళు ఏంటది పక్కన ఎత్తి పెడతావు. నీకు చాలా బోర్డు తెచ్చిస్తానా నీకు నా 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 నిమేజనా నా నా వద్దునా నా బతికిన నా ఎవరు లేరు దా కూర్చొని కొద్దిసేపు మాట్లాడదాము. మాట్లాడేముంది నీకు పాత వాళ్ళ ఊపిరితిత్తులన్నీ తీసి చూపిస్తా. వద్దునా వద్దునా ఏ 67 మంది ఉన్నారు, 67 రకాల ఊపిరితిత్తులు చూసినా నేను. పెద్ద ఊపిరితిత్తులు, సన్న ఊపిరితిత్తులు, నీ లెక్క గిడ్డి ఊపిరితిత్తులు చూడలే. ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి మానవులకి ఉంటాయి. నేను అది లేదు లేదనే లేవు అనే వానికి పీకినాక తెలిసింది, కింద పెట్టినా అది పీకినాక తెలిసింది వానికి కూడా. వద్దునా ప్లీజ్ నా మాట చెప్పింది ఓ అమ్మా ఊపిరితిత్తులు తీసినాక కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. వద్దునా ఇప్పుడు వానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు బతికిస్తానా ఊపుకుంటా. నువ్వు అని బతికిస్తే ఇంతకుముందు ఊపిరితిత్తులు ఊది ఇన్ని వాడాలు పట్టున్నా చచ్చిపోయింటాడు ఊపిరితిత్తుల్లో గాలి వేయలే బతికినట్లే కదా. బతికలేదు నా నిన్న తిక్కనాయలా నీకు ఏం కూడా తెలియదు. వద్దునా నాలో వారానికి అమ్మా నిద్ర పడుతుంది నీకంత బాగా భలే దొరికినావు. నేను వేరే వాడిని స్కెచ్ చేసినా వాడు మిస్ అయినాడు రా. నీకు తెచ్చిస్తా నాకు వద్దు. నేను ఏదైనా ఫిక్స్ అయినప్పుడు ఆ రోజు వాడు కనపడలేదనుకో కాసుకొని ఎవడు దొరుకుతాడా ఆడికి 4-5 సార్లు అట్ట తిరుగుతాను. ఎవడు లేడే అని భలే ఉన్నాడు వాడు పండుకొని అనిపించా. భలే ఉన్నాడు వాడు పండుకొని అనిపించా. నా సైకి అయిపోతాను నా నిమేషన గిడ్డి ఊపిరితిత్తుల్ని పిసికి చేసి కాయమా చేసి తింటే బాగుంటుంది అనిపించా. వద్దునా ఏం దాచుకుంటాను ప్లీజ్ నాకు భయం అవుతుంది. ఎవరికి భయం కాదు, నా ఊపిరితిత్తులు తీస్తే నాకు భయం కాదా? నువ్వు తీసుకున్నావు ఎవరు నువ్వు నా తీసుకోను. నావి తీసుకోకుండా నా ఊపిరితిత్తులు చూడాలనిపించినప్పుడల్లా పక్కన వాళ్ళు తీసి ఊతాట. ఎవడైనా కానీ ఏమన్నది తినే చూసుకుంటాడు ఏమని చూసుకుంటాడు. నువ్వేందు నాక ఏకంగా ఊపిరితిత్తులైనా ఏమన్నా నిమేజనా నీకు అంత ముందోడు నీకంటే ఘోరంగా కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడి ఏడ్చి కుటుంబం ఉంది నాకు అది అన్న కూడా నేను ఇన్లే. ఇంకా నీ విషయంలో ఎందుకు ఇంట కంట్లో నుంచి ఒక డ్రాప్ పడలే కిందకి. నీకు సావాలనుంది బయట చెప్పుకోలేకున్నావు. నేను ఆడన్నా ఎట్లా బతకాలనే కానీ కనబడుతున్నా. నీ ఊపిరితిత్తులు కూర వేసుకుంది నువ్వు స్కూల్లో ఇస్తా. ఏమో వద్దునా నాకు స్కూల్లో పిల్లోళ్ళు చూసుకుంటారు ఊపిరితిత్తులు ఎట్లుంటాయి అనేది. అది ప్లాస్టిక్ నా ఇవి రియల్ నా నువ్వేందనా నువ్వు నాన్న ఏమోనా నన్ను ఏమోనా నన్ను అంతకుముందు 67 మంది కూడా ఇదే చెప్పినారు. బొమ్మలు చీరుతే ఊపిరితిత్తులు ఇట్లా కింద అంటే ముక్కుకి ఇట్లా గుద్దినా పీకడం అంతే. ఊపిరి పెద్ద నేను ముందు నుంచి ఇంతే. ఎవరు లేరు నాకు ఆల్రెడీ వేరే వాడి మీద ఉండే స్కెచ్. వాడు కనపడలే నాకు, నువ్వు కనపడినావు. నాకు ఎప్పటి నుంచో గిడ్డి ఊపిరితిత్తులు చూడాలని ఎప్పటి నుంచో ఆశ. సైలెంట్ గా అయిపోయి ఈ విషయం బయటపడితే 67 మంది ఊపిరితిత్తులు బయటకు వస్తాయి. మర్యాదంగా సైలెంట్ ఊపిరితిత్తులు ఇచ్చేసి నీ పన్ను ఊపిరితిత్తులు తీసుకొని పర్మనెంట్ పండ పెడతా నీకు బెడ్ మీద. ఏం నరుస్తానవా ఏంది 67 మంది ఊపిరితిత్తులు పీకినోని మిందకే నువ్వు నోరులేస్తాంది నీకే. అందుకే నాకు ఆ గిడ్డి ఊపిరితిత్తుల్లో ఎంత పవర్ ఉందో చూడాలని కాసుకొని కూర్చున్నా. శ్వాస పీకోసారి
నువ్వు ఏమైనా కూల్గా ఉండవని ఇప్పుడు ఏమైనా శ్వాస శ్వాస పీకు. శ్వాస పీకి రాదన్నప్పుడు శ్వాస పీకి రాదన్నప్పుడు చెప్పునా నా 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 ఏంటి మెట్లయిపోతున్నా నవ్వ పెడతా అంటే ఈ గీరుకుంటానా ఏ కత్తి తీస్తాను అనుకుంటువే అట్లా దిగింది నేను నా స్పెషల్. ఊపిరితిత్తులు బీక్తానన్నా కూడా నీ కంటే ఒక్క చుక్క రాలే గుండె ధైర్యం ఉన్న మగోడు నేను 67 మంది తర్వాత నిన్నే చూస్తాను. అస్సలు సిసలైన మొగోడు ఊపిరితిత్తులు దొమ్మకాయలు చీల్చి బయట బీకేనమ్మ గాలు ఊదకపోతే ఇది తెలిసిపోతుంది ఎవరికన్నా. ఇది ఎవరైనా వస్తే రాలే కాబట్టి నేను ఊపిరితిత్తులు తీసుకోవచ్చు. భయం లేదు. గజ్జి కుక్క నువ్వేమన్నా అట్లా అరుస్తావు? దొమ్మల కాడ ఇట్లా చెక్కి ఇట్లా లెఫ్ట్ రైట్ అంటే ఈ పాట చీల్తుంది. ఈ దీంతో ఇట్లా పెట్టి ఇట్లా బయట ఏం చేసుకుంటావు ఊపిరితిత్తులు నువ్వు? కూర్చో, నీ బాధ ఏదో నాకు చెప్తావు. కూర్చో. ఏం చేసుకుంటావు ఊపిరితిత్తులతో నువ్వు? ఏం బతావు? ఊపిరితిత్తులు నేను ఎప్పుడు కంటే అప్పుడు ఊది నేను బతికిస్తా కదా. ఇప్పుడు అంతకుముందు ఊపిరితిత్తులు నేను బతికిలేదా? ఊపితి కదా, ఊపిరితిత్తుల్లో ఉన్నాడు కదా. ఆ మాట విన్నా నువ్వు. ఎందుకంటే ఎక్కువ ఏళ్ళు బతికే అవసరం లేదు. చాలు వాని అమ్మ. ఏం జీవితం ఇది? ఎవరు వేరే వాళ్ళు 20-67 మంది అయిపోయినారు. నాకు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ రాలే. నాకు నీ షేపు నీ టైప్ ఆఫ్ ఊపిరితిత్తులు చూడలేదు నేను ఇంతవరకు. అదే చూడాల నేను. లోపలెట్టుకుని ఎట్లా సర్దుకున్నాయా వారు రోంత ప్లేస్ లో ఊపిరితిత్తులు, లివర్, గుండెకాయ ఇవన్నీ ఎట్లా సృష్టించినాడు దేవుడు అనేది వింతగా ఉంది నాకే. నీకు కూడా తెలిసి వెళ్తావు. ఊపిరితిత్తులు పీకి నీకే ఇస్తా, నువ్వే 2 చెప్పు గాలు ఉత్తండొచ్చు, బతికే ఉంటావు. ఊపిరితిత్తులు వెంటనే పీకేను. ఆ కనెక్షన్ గాలి పీక్కునే కనెక్షన్ నీకు ఇస్తా. ఇట్లా పీకిస్తా, నువ్వు నోట్లో పెట్టుకో. యాడికి వెళ్ళి పెట్టావు? బతికే ఉంటావు. ఊపిరితిత్తులు ఏమ్మా. నేను ఎవరితో ఇంత రిక్వెస్ట్ గా ఇంతసేపు మాట్లాడలే. పస్స అని యాడికాడికి టేస్ట్ అంటే నేనేది నీ దగ్గర ఇంత డిస్కషన్ పెట్టుకున్నా కదా. నా సైకో తగ్గిందే లేకపోతే నేనేమన్నా మెంటల్ కానీ కాదా అని నాకు అనిపిస్తుంది. మెంటల్ లేదా నాలో? సైకోయిజం లేదా? తగ్గిపోయిందే అంటే 67 మంది ఊపిరితిత్తులు బీక్తానే నాకు అప్పుడే మెంటల్ తగ్గిందే. అప్పుడే పెరుగుతూ కోపంగా పెరగల కానీ నాకు ఈ నెక్క నేలి నేనేది డిస్కషన్ చేయడమో నేనేది మాట్లాడుకుంటూ కూర్చోడమో తీసుకొని గేసి పోడిసినా పీకినామని అట్లుంటా. ఎక్కువ ఊపిరితిత్తులు ఇమ్మన్నాను, ఇచ్చేయి. నేను ఏమి అడగల ఇంతవరకు. జస్ట్ ఊపిరితిత్తులు చాక్లెట్ బిస్కెట్ నేను కొనుక్కోలేకనా? నీకేం కావాలి ఇస్తా. నాకే ఉంటాయి కదా ఇచ్చేకనా? ఊపిరితిత్తులు కావాలా? అది వేయించుకొని వద్దునా? బిర్యానీ చేపిద్దునా? అది నువ్వు అది నాకు రూల్ ఉంది దీంట్లో. లాస్ట్ 1 యూనిట్ చెప్తాను. అంతకుముందు ఊపిరితిత్తు వానికి ఇచ్చి ఊదిస్తాను. ఊదినావు ఎవరు? ఊపిరితిత్తులు నీళ్ళు లేకపోతాయి. నీవు కూడా డబ్బాలు నీళ్ళ నుండి పెడతా. వద్దు నన్ను ఎందుకున్నా అన్ని తమ్ముని కదా. ఎవరు? నేను తమ్ముడు. దీంట్లో ఏముండదు, అర్థమైందా? పీకడమే ఎవరిదేనా. ఇన్ని రోజుల నుంచి ఉండదు.
దొరకల సమయం దొరకక అందుకే నీకు మొన్న గుడ్లు బీక్తా అందుకేనా బీక్తా ట్రైనింగ్ తీసుకున్నా ముందు నుంచి చూద్దాం నీలో ఏమనేది. ఇప్పుడు ఒరిజినల్ గా పీకుతారు వాళ్ళు వచ్చేలోపు నీ ఊపిరితిత్తులు మిస్ అయినాయి, నువ్వు పడిపోయినావు అంటే నాకు అటుకి నటించేకి నాకు ఏదో చెప్పుకోవడానికి కొంత టైం ఉంటే నేను ఆలోచించుకుంటా. నాకు పొద్దా అంగులు ప్లీజ్ 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 వద్దు. నేను కరిగే మనసత్వం కాదు, సైకో గాడిని నేను చెప్తాను కదా. నేను సైకో గాడు వింటాడా? మళ్ళీ ఈన్నప్పుడు ఏం చేస్తాడు? ఓహా 4వ వాడు అట్లే సంబాల ట్రై చేసినాడండి తెలుసా. 4వ వాడు 8వ వాడు సేమ్ నీళ్ళకి అందుకే పెట్టినాడా. సంపేకి చూస్తాడా రిటర్న్ నాకేని. నువ్వు సినిమాలో చూసినావు గన్ను పెడతాడు అదే కలిసి వాడు బుద్ధి. నా ఊపిరితిత్తులకి ఎసిరేసినావు. నేను ఇంకా ఇప్పుడు అనుకున్నా వదిలేద్దామా వద్దా అని. ఒక నువ్వు నా ఊపిరితిత్తులు ఏది పొడిచేద్దామని తీసుకున్నావా? పడేసే కట్టరా అదే మూమెంట్. నీలో కూడా సైకో ఉన్నాడు, నాలో కూడా సైకో ఉన్నాడు. నాకు ఇంకో ఆనందం ఏం తెలుసా, మామూలు ఊపిరితిత్తులు పీకినా నేను ఇప్పుడు ఇంకో సైకో గాని ఇంకో సైకో గాని ఊపిరితిత్తులు పుట్టి సైకో ఊపిరితిత్తులు ఎత్తుతాయ్యా బాల్యం మధ్య. ఏమి నీ ఊపిరితిత్తులు వాళ్ళింటి పైన ఏలాడతాయి. సంపల్లని చూస్తావా నువ్వు? నన్ని సంపల్లని చూస్తావా? అన్నా గిన్నేం లేదా? వద్దునా ఏం చెప్పా కొంచెం డీప్. నేను ఏం చేయను, కళ్ళు మూసి కళ్ళు తెరిసే ఉందంటే పొడుస్తా, కళ్ళు తెరిసే ఉందంటే పొడుస్తా. కళ్ళు మూసుకో నీకు మంచి విషయం చెప్తాను. కళ్ళు మూసుకో. పొడిసే కసి నాతో ఏం లేదు. కళ్ళు మూసుకో మంచి విషయం చెప్తాను ఇను. నీకు మంచి విషయం చెప్తా. ఎందుకు అంత భయపడతావు? దొమ్మలు ఇట్లా ఇడిసల్లా ఎవడో సంపుతాకొస్తే భగత్ సింగ్ నువ్వు అని పోల్సే నీతో అర్థమైందా? ఇడుసు సంపితా ఓకే, ఊపిరితిత్తులు తీసుకుంటా ఓకే, మనిషి బాడీని యాడ్ హాస్పిటల్ అనేది అదొకటి నాకు అంత చిక్కడం లేదు. బీగాలు వేసేసిన డాడీ పోలేవు.